చెప్తున్నారు కదా. అదే అంటుంది ఆయన అవన్నీ మాట్లాడడానికి పరిపక్వత లేదంటున్నా. ఒక పార్టీని నడిపే పరిపక్వత. ఇప్పుడు చంద్రబాబు గారికి లోకేష్ మీద కంప్లైంట్ చెప్తారా ఎవడన్నా? చెప్పడం. మిగతా వాళ్ళందరి మీద లోకేష్ కంప్లైంట్ చెప్తారుగా, ప్రతి నాయకుడి మీద. ఆయన వచ్చి బయటకు వచ్చి నా కార్యకర్తలందరూ కంప్లైంట్ చేస్తారు. జగన్మోహన్ రెడ్డి సజ్జల రామకృష్ణారెడ్డి మీద కంప్లైంట్ పెట్టలేదా? బయట వీడియోలో పెట్టారు కదా. విజయసాయి రెడ్డి మీద కంప్లైంట్ పెట్టారు, సుబ్బారెడ్డి మీద పెట్టలేదా? ఏ నాయకుడిని పెట్టలేదు, ఏ కార్యకర్త. సోషల్ మీడియాలోనే పోస్టులు పెట్టారు కదా. జగన్మోహన్ రెడ్డి పెట్టి కార్యకర్తలందరూ మీ తాట తీస్తాను, మీరు అందరు నా మాట సచ్చినట్టు పడుండండి, వినండి, లేకపోతే కనుక మిమ్మల్ని వదిలేస్తాను, నేను ఉంటే ఉండండి, పోతే పోండి అని చెప్తున్నాడా? అదే కదా, వాళ్ళు పరిపక్వత ప్రదర్శిస్తున్నారు. విజయసాయి రెడ్డి గారు బయటకు ఓపెన్ గానే అన్నారు జగన్ చుట్టూ కోటరీ ఉందని. అంటే ఎన్ని కంప్లైంట్లు చేసి ఉంటాడు ఆయన, చేసి విసిగెచ్చి రాజీనామా చేశాడు. కానీ జగన్ ఈ రోజు చెప్పలేదు కదా ఇన్ని కంప్లైంట్లు. ఇంకోటి, కంప్లైంట్ రాకుండా ఎందుకు ఉంటది? రాకపోతే నీ పార్టీ ఇన్యాక్టివ్ అని అర్థం. అది గుర్తు పెట్టుకోవాలి. ఎవరు పని చేయట్లేదని. పార్టీ ఎప్పుడైతే ఈజ్ ఇట్ యాక్టివ్, దేర్ షుడ్ బి కంప్లైంట్. రెండవది, నీ దగ్గర రిడ్రెసల్ మెకానిజం ఏంటి, పరిష్కార మెకానిజం ఏది? నువ్వు అసలు ఏం కనిపెట్టావు? నాదేళ్ళ మనోహర్కి చెప్పాను, హరిప్రసాద్కి చెప్పాను అంటే ఏంటి? నీ దగ్గర నీ అసలు పరిష్కరించాల్సిన నువ్వు పరిష్కరించట్లేదని అర్థం. ఇప్పుడు ప్రతి ఒక్క కార్యకర్త అడిగేటటువంటిది తమకి గౌరవించకపోవడం ఒకటి, అవమానించడం. ఇప్పుడు నిన్నటి దాకా 2019-24 ఎలక్షన్స్ కు ముందు రాన్న అని చెప్పి జనసేన నాయకుడిని ఎంటబెట్టుకు తిరిగాడు తెలుగుదేశం వాళ్ళు, ఊరేగింపులకి, నిరసనలకి. ఇది చంద్రబాబుకి తర్వాత ఇష్యూ తప్పటి నుంచి కూడా. మరి ఇవాళ వచ్చేటప్పటికి అదే ఎమ్మెల్యే అయినటువంటి తెలుగుదేశం ఎమ్మెల్యే ఈ జనసేన కార్యకర్తను పట్టించుకో